హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఇవాల్టి కథలో ప్రతి ఇంట్లో తన కూతురికి పెళ్లి చేసే కుటుంబ నేపథ్యంలో జరిగే కథను షేర్ చేస్తాను. అయ్యా ఏంటి రంగయ్య, అయ్యా పెళ్లివారు బయలుదేరారంట, రఘుపతి బాబు కబురెట్టారు. రంగయ్య మాట విన్న క్షణం నుండి శంకరయ్యకు ఉక్కిరి బిక్కిరి అవుతూ కబురు వచ్చేసింది. వాళ్ళు వచ్చేస్తున్నారు, అయ్యయ్యో ఇంకెంతసేపు, త్వరగా లేవన్రా, ఇంకెంతసేపు, ఏమోయ్ కాంతం, అమ్మాయిని త్వరగా రెడీ చెయ్యి. అన్నట్లు పిండి వంటలు చేయడం ఎంతవరకు వచ్చింది? ఒరే రంగా, తోరణాలవి కట్టావా లేదా? ఎక్కడ చచ్చారే అందరూ, పిలిస్తే పలకరేంటి అంటూ తెగ హడావిడి పడుతూ అందరినీ హడావిడి పెడుతున్నాడు శంకరం. కొడుకు హడావిడి చూసి శంకరం తల్లి, ఎందుకురా అంత హడావిడి పడుతున్నావు? అదేంటమ్మా అలా అడుగుతావు? అవతల పెళ్లివారు బయలుదేరారు, ఇక్కడ చూస్తే ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కంగారు పడకుండా నింపాదిగా ఉండమంటావా అన్నాడు విసుక్కుంటూ. ముందు వచ్చి ఇలా కూర్చో అని తన పక్కన ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది శంకరం తల్లి. ఒరే శంకరం, నువ్వు కంగారు పడకుండా ఉంటే అన్నీ వాటంతటవే జరిగిపోతాయి. నీ కొడుకు ఒక్కడు చాలు అన్నీ ఏ లోటు లేకుండా చూసుకోవటానికి. అవును నిజమే, మరి ఏడి నీ ముద్దుల మనవడు, కనపడ్డేం అంటూ ఇల్లంతా కళ్ళతోనే వెతుకుతున్నాడు. ఏం వెతుకుతున్నావురా? నీ కొడుకునే. కొడుకు కనపడకుంటే వెతుకుతావు, కనపడితే కారాలు మిరియాలు నురుతావు. ఎందుకురా వాడి మీద అంత ప్రేమ ఉంచుకొని కూడా వాడినలా ఆడిపోసుకుంటావు అంది శంకరం తల్లి. సర్లే వస్తే నన్ను కలవమని చెప్పు నీ మనవడికి అంటూ వీధి వాకిట్లోకి వెళ్ళి అటు ఇటు పచారులు చేస్తూ పెళ్లివారి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్న పెళ్లివారు రానే వచ్చారు. శంకరన్ నవ్వుతో ఎదురెళ్ళి స్వాగతం చెప్పి, ఒరే రంగయ్య, అయ్యా అన్ని సిద్ధం చేశానయ్యా, సరే అయితే అని పెళ్లివారికి, ముఖ్యంగా కాబోయే వియ్యంకుడికి అల్లుడికి తానే స్వయంగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు. మిగిలిన వారికి రంగయ్య నీళ్ళివ్వగా అందరూ ఇంటి మొత్తాన్ని పరికించి చూస్తున్నారు. అది పూర్వపు జమీందారి గిరాకీ ఆనవాలుగా విశాలమైన లోగిలి, మధ్యలో వాటర్ ఫౌంటైన్, దాని మధ్యలో వేణువుతో ఉన్న అందమైన కృష్ణుడు, ఎత్తైన 6 అడుగులు, పెద్ద పెద్ద స్తంభాలతో, మంచి పాతకాలపు ఫర్నిచర్తో, ఇంకా అందమైన పెయింటింగ్స్తో చాలా అందంగా ఉంది. పెళ్ళికొడుకు తండ్రి తన వాళ్లతో, చూసారా మీ వియ్యంకుడి ఇల్లు, ఏం ఇప్పుడు మాటలు రావడం లేదేంటి? ఇంతకు ముందు ఎవరో అన్నారు ఆ పల్లెటూరు సంబంధం మట్టి వాసనలు, జిడ్డు మనుషులు అని. అన్న వాళ్ళకి ఇప్పుడు తెలిసిందా ఎందుకు ఈ సంబంధానికి ఊకొట్టానో అని అన్నాడు. ఎవరు నోరు మెదపకుండా ఊ ఊ అంటూ మూతి 30 వంకర్లు తిప్పుకుంటూ సోఫాలో కులబడ్డారు. శంకరం తల్లి, భార్య అందరూ వచ్చిన వాళ్ళకి కావలసిన మర్యాదలు చూస్తున్నారు. కానీ పెళ్ళికొడుకు మాత్రం ఒకటే ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు, పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుందా అని. పెళ్ళికొడుకు ఆత్రం చూసిన పెళ్ళికొడుకు తండ్రి బావగారు అమ్మాయిని పిలుస్తారా అని అడిగాడు. శంకరం వెంటనే, కాంతం అమ్మాయిని తీసుకొనిరా అని చెప్పాడు. అలాగే అనండి అని కాంతం వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకువస్తుంది. పెళ్లి కూతురు నడిచి వస్తుంటే పెళ్ళికొడుకు రెప్ప వేయటం మరచి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు. పక్కనే ఉన్న పెళ్ళికొడుకు తండ్రి, ఒరే నాన్న కాస్త నోరు మూస్తావా, లేదంటే ఈగలు దూరుతాయి అన్నాడు. అప్పుడు మన పెళ్ళికొడుకు తేరుకొని తన పనికి తానే సిగ్గుపడుతూ తలదించుకున్నాడు. ఇంతలో పెళ్లికూతురు వచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. పెళ్ళికొడుకు మేనత్త, అమ్మాయి నీ పేరేంటి, ఏం చదువుకున్నావు, వంట వార్పు వచ్చా అని ప్రశ్నల వర్షం కురిపించింది. అలా ఆవిడ అడిగిందో లేదో వెంటనే పెళ్ళికొడుకు, పేరు సుజాత, ఎంఎస్సి చదివింది, వంట బాగా చేస్తుందత్తా అని గుక్క తిప్పుకోకుండా చెబుతూ పోతున్నాడు. చుట్టూ నిశ్శబ్దంగా ఉండటం చూసి అప్పుడు చూశాడు అందరి మొహాలు. ఇహిహి, అత్త అది తను చెప్పడం ఎందుకని నేనే చెప్పేశాను అని తన తొందరపాటికి నాలుక ఖర్చుకున్నాడు. అందరూ ఒక్కసారిగా గొల్లు నవ్వారు. శంకరం వియ్యంకుడు, బావగారు మా వాడి వాలకం చూస్తుంటే ఇప్పుడే పెళ్లి చేసుకునేలా ఉన్నాడు, కాబట్టి సాంప్రదాయం కోసం మనం ఒక మాట అనుకుంటే ఇంకా మిగతా కార్యక్రమాలు మొదలు పెట్టుకోవచ్చు అని అన్నాడు. అందుకు శంకరం బావగారు, పంతులు గారు నిశ్చయ తాంబూలాలు మార్చుకునే ఏర్పాటు ఆల్రెడీ చేసేశారు, ఇక మీదే ఆలస్యం. 2 కుటుంబాల వాళ్ళు చెరోవైపు కూర్చున్నారు. పంతులు గారు నిశ్చయ తాంబూలాలు అయ్యా శ్రవణ నక్షత్రం శుక్ల విధియ ఆదివారం కన్యాలగ్నంలో రాత్రి 9:50 దివ్యమైన ముహూర్తం ఉంది. మీ ఇరువురికి ఆమోదమైతే అదే నిర్ణయిస్తాను. బావగారు మీకు సమ్మతమేనా అని అడిగాడు శంకరం వియ్యంకుడిని. వియ్యంకుడు, బావగారు ఆడపెళ్లివారు, మీరు పెళ్లి జరపవలసింది మీ ఇంటి దగ్గర కాబట్టి మీరే చూసుకోండి అని అన్నాడు. శంకరం సమాధానం చెప్పేలోపే, మాకు సమ్మతమే మామయ్య గారు అని వచ్చాడు సుజాత అన్న రమేష్. అదిగో వచ్చాడు హీరో, ఇంకే శుభస్థ శీఘ్రం అని అన్నాడు శాస్త్రి గారు. అందరూ రమేష్ వైపు చూశారు. అప్పుడు శంకరం తల్లి, వాడు నా మనవడు రమేష్, ఈ ఇంటి వారసుడు, చెల్లిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే అన్న, తండ్రికి తగ్గ తనయుడు అని రమేష్ గురించి చెప్పారు. అందరికీ రమేష్ని పరిచయం చేశారు. స్వతహాగానే అందరితో సఖ్యంగా ఉండే రమేష్ అందరితోనూ తొందరగానే కలిసిపోయాడు. ఇంతలో శంకరం గారు కొడుకుని పిలిచి, ఒరే రమేష్, ఇక్కడ మాటలు ఆపి కొంచెం ఆ వంటలు ఎంతవరకు వచ్చాయో చూడు అని చెప్పటంతో, రమేష్, నాన్నగారు మీరు కంగారు పడకండి,
తీసుకురండి, ఒక్క 10 నిమిషాల్లో అన్నీ సిద్ధం చేయిస్తాను. రంగయ్య అదే పనిలో ఉన్నాడు. మీరు మామయ్య గారి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి అని వెళ్ళేవాడిని. సురేష్, అదే పెళ్లి కొడుకు, బావగారు అని రమేష్ని పిలిచాడు. ఏంటి బావగారు, ఏం కావాలి అని రమేష్ అడిగేసరికి సురేష్ తడబడుతూ, ఒక్కసారి సుజాతతో మాట్లాడే అవకాశాన్ని కల్పించరు అని దీనంగా మొహం పెట్టి అడిగేసరికి, అయ్యో బావగారు, అది సాధ్యమవుదండి అని సుజాత వైపు చూస్తూ విసుగు చేస్తాడు. సుజాత ముసిముసి నవ్వులు నవ్వుతూ సురేష్ వైపు చూస్తుంది. అప్పటికే బిక్కు మొహం వేసిన సురేష్ని చూసి రమేష్ నవ్వుకుంటూ చెల్లిని, కాబోయే బావగారిని తమ పూల తోటలోకి పంపిస్తాడు. తోటలో పూల అందాలను చూస్తూ ఉన్న సుజాత వెనుక వచ్చి సుజాతను కౌగిలించుకునేసరికి సుజాత వళ్ళు ఒక్కసారిగా జల్లుమని సురేష్ నుండి కొద్దిగా దూరం జరిగింది. క్షణం పాటు బిద్దరిపోయిన సురేష్ వెంటనే తేరుకొని, ఏమైంది సుజ్జి, అలా దూరం ఎందుకు జరిగావు? నేను పరాయవాడిని కాదు కదా, నిన్ను 3 సంవత్సరాలుగా ప్రాణంగా ప్రేమిస్తున్నవాడిని, పైగా నీకు కాబోయే భర్తను, ఇంకెందుకు నీకు బెరుకు అని అడిగాడు. సుజాత, క్షమించండి, పెళ్లికి ముందు నాకు ఇలాంటివి నచ్చవు. ఇక మీ ప్రేమ గురించి అంటారా, నేను ఎప్పుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు చెప్పలేదు. మీరు మా నాన్నగారిని అడిగితే అతనికి అభ్యంతరం లేకపోతే నేను కాదనని మాత్రమే అన్నాను. సురేష్ వెంటనే, అమ్మ తల్లి, నీకో నమస్కారం, నీ గురించి తెలిసి కూడా ఇలా చేయటం తప్పే, ఏదో నా దాని అవుతున్నావు కదా అనే సంబరంలో తమరి భావాలు మర్చిపోయాను, దయచేసి ఈ దీనుణ్ణి మన్నించమని ప్రార్థన. సుజాత సురేష్ చేష్టలకి మాటలకి కిలకిలా నవ్వుతోంది. నవ్వుతున్న తనను చూస్తున్న సురేష్ ఒక్కసారిగా దోసిట పట్టి సుజాత ముందు నిలబడితే, ఏం ఏం చేస్తున్నారు అని అడిగింది సుజ్జి. ముత్యాలు రాలుతుంటే ఏరుతున్నా సుజ్జి అంటాడు. అబ్బో, అబ్బాయి గారికి ఇలా మనుషులను కాకాపట్టడం కూడా వచ్చే, ఏదో నీ అభిమానం అని సురేష్ కన్ను గీటుతాడు. ఇంతలో రమేష్, బావగారు బావగారు అంటూ అరుచుకుంటూ వస్తాడు. సురేష్ అనుకుంటాడు, నా కర్మ, అప్పుడే వచ్చేసావా, కాసేపైనా తనతో మనసు విప్పి మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయింది. రమేష్ వెంటనే, బావగారు, నన్ను తర్వాత తిట్టుకుందరు కానీ ముందు ఇంట్లోకి దయచేయండి, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. సరే అని సురేష్ సుజాత రమేష్ వెనుక నడిచారు. అందరూ భోజనాలు ముగించి కాసేపు విశ్రాంతి తీసుకుని శంకరంతో, బావగారు, ఇంకా మాకు సెలవు ఇప్పించండి. పెళ్లి కొడుకు తండ్రి అనటంతో శంకరం, సరే బావగారు, పెళ్లికి సంబంధించిన కార్యక్రమాల వివరాలు మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తాము అని చెప్పి పెళ్లి వారందరినీ సగౌరవంగా సాగనంపాడు. రమేష్, శంకరం మాత్రం మిగిలిన పనులు చక్కబెట్టే పనులు బిజీ అయ్యారు. మిగిలిన వారందరూ అలసిపోయి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి ఆదమర్చి నిద్రపోతున్నారు. రోజులు గడుస్తున్నాయి. రమేష్ తండ్రికి పెళ్లి పనుల్లో సాయం చేస్తున్నాడు. తన ఫ్రెండ్స్ అందరూ కలిసి పెళ్లి పందిరి వేయటం, దగ్గరుండి తోరణాలు, వంటకు కావాల్సిన ఏర్పాట్లు, సన్నాయి వాళ్ళని మాట్లాడడం ఒకటేమిటి, అన్ని సిద్ధం చేశారు. పెళ్లికి శతమానాలు, నగలు అన్ని, బెత్తాయింపు నుండి పెళ్లి పీటలు, అలికి రంగవల్లులు వేసే పనుల వరకు అన్ని రమేష్ మరియు అతని స్నేహితులు చూసుకుంటున్నారు. ఇంకా పెళ్లి సమయం రానే వచ్చింది. మగ పెళ్లి వాళ్ళను బాజా భజంత్రీలతో ఎదురు సన్నాహాలు పలికి విడిదింట్లో దింపి వారికి అడుగడుగునా మడుగులు వచ్చే విధంగా ఘనమైన ఏర్పాట్లు చేసి శంకరం వియ్యంకుడితో, బావగారు, మా శక్తి వంచన లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము, ఇంకా మీకేమైనా కావాల్సి వస్తే కాకితో కబురు పెట్టండి, వచ్చి మీ ముందు వాళ్తా అన్నాడు. అందుకు వియ్యంకుడు నవ్వుతూ, చూడండి బావగారు, మాకే లోటు లేదు, మేము మగ పెళ్లి వాళ్ళం, ఏదో చీటికి మాటికి గొడవలు పడతాం లాంటివి మనసులో నుండి తీసేయండి, మీరు నిశ్చింతగా పెళ్లి పనులు చూసుకోండి, రేపటి నుండి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి, అవసరమైతే రమేష్కు కబురు పెడతాను అని చెప్పాడు. శంకరం సంతోషంతో బావగారిని హత్తుకొని కంటి చెమ్మను తుడుచుకొని, మీలాంటి వాళ్ళ ఇంటికి కోడలవుతున్నందుకు నా కూతురు చాలా అదృష్టవంతురాలు బావగారు అని సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి సురేష్ సుజాతకు ఫోన్ చేసి తోటలో కలవాలి రమ్మని చెబుతాడు. సుజాత వెంటనే, చూడండి, అలా బయటికి రావటం నాకు ఇష్టం లేదు, పెళ్ళి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది, ఇంతలోకి నేను ఎక్కడికి పారిపోను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. సురేష్, కర్మ కర్మ, అసలు రొమాన్స్ సెన్సే లేని నిన్ను ఇష్టపడ్డాను చూడు, నన్ను నేను అనుకోవాలి అని తిట్టుకుంటూ ఉంటాడు. ఇదంతా అప్పుడే సురేష్ గదిలోకి వస్తున్న రమేష్ గమనించి, క్షమించండి బావగారు, మా చెల్లి చాలా సాంప్రదాయంగా పెరిగింది, దానికి ఎంతసేపు చదువు, పేదలకు సేవ చేయటం, ఇలాంటి పనుల మీద ధ్యాస ఎక్కువ, అసలు నా చెల్లి అని చెప్పుకోవటం కాదు కానీ అది చాలా ఉన్నత భావాలు కలది, చాలా వినయం విధేయత కలది, మీరేమీ తప్పుగా అనుకోవద్దు, పెళ్లి తర్వాత మీకు నచ్చినట్లు ఉంటుంది అని అంటాడు. సురేష్ వెంటనే, అరెరే, అదేం కాదండి, నాకు తన గురించి పూర్తిగా తెలుసు, తన వ్యక్తిత్వం నచ్చే నేను తనని ఇష్టపడ్డాను, ఏదో కాసేపు ఒంటరిగా మాట్లాడదామని తప్ప ఇంకేం లేదు, మీరు దిగులు పడకండి అని చెబుతాడు. రమేష్ సంతోషంతో, థ్యాంక్ యూ బావగారు, మా చెల్లిని బాగా అర్థం చేసుకునే మీరు భర్తగా రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది, సరే నేను పెళ్లి పనుల్లో ఉంటాను, ఏమైనా కావాలంటే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే సురేష్ను, సుజాతను, పెళ్లి కొడుకును, పెళ్లి కూతుర్లను చేశారు. సాయంత్రం తోట సంబరం, అన్ని వేడుకలు చాలా సరదాగా సాంప్రదాయంగా ముగిశాయి. పెళ్లి సుముహూర్తం రానే వచ్చింది. పెళ్లి కొడుకు చేత గణపతి పూజ చేయించి అటు పెళ్లి కుమార్తె చేత
గౌరీ పూజ చేయించి పెళ్లి పీటల మీదకు తీసుకువచ్చారు. శంకరం భార్య అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. ఇంతలో సుముహూర్తం సమయం దగ్గర పడటంతో పంతులు గారు, అబ్బాయి నేను చెప్పినప్పుడు ఈ జీలకర్ర బెల్లం అమ్మాయి తల మీద పెట్టాలి, అమ్మాయి నువ్వు కూడా అంతే అని ఇద్దరికి జీలకర్ర బెల్లం ఇచ్చి, ఒరే పంతులు బాజా భజంత్రీలు వాయించండి అని వధూవరులపైన తిరిగి, ఇప్పుడు పెట్టుకోండి నాయన అనగానే సురేష్ తెల్లారేసరికల్లా మీద చేయి పోనిచ్చి సుజాత తలపై జీలకర్ర బెల్లం ఉంచుతాడు. సుజాత కూడా సురేష్ తలపై చేయి ఉంచుతుంది. ఇంతలో శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చునుంది కొత్త జీవితం అంటూ పాట వాయిస్తూ ఉంటారు. పెద్దలందరూ వచ్చి వధూవరులను ఆశీర్వదించి అక్షింతలు వేస్తూ ఉంటారు. సురేష్ మాత్రం సుజాతను కనురెప్పవేయకుండా అలా సుజాత అందాన్ని కళ్ళల్లో నింపుకుంటాడు. సుజాత సిగ్గుతో తలదించుకొని ఉంది. తర్వాత శతమానధారని బ్రహ్మముడి వేయటం, సప్తపదులు తొక్కటం, మహాగొండం చుట్టూ 7 అడుగులు వేయటం, ఉంగరాలు తీయటం, అరుంధతిని చూడటం అన్ని శాస్త్రోక్తంగా జరిగిపోయాయి. మొత్తానికి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నూతన వధూవరులిద్దరూ ఇరువురి తల్లిదండ్రులు మిగతా కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక అప్పగింతల సమయంలో శంకరం సురేష్తో, అల్లుడు గారు మా అమ్మాయి మాకు పంచ ప్రాణాలు, ఇప్పుడు ఆ ప్రాణాలని మీ చేతిలో పెడుతున్నాను, ఎలా చూసుకుంటారో ఇంకా అంతా మీదే భారమని కంటతడి పెట్టుకున్నాడు. సురేష్ వెంటనే మామయ్య గారు మీరు అంతలా చెప్పాలా, సుజాత ఇప్పటి నుండి నా పంచ ప్రాణాలు కాబట్టి మీరు దిగులు పడకండి అని ఇంతలో రమేష్ అంటాడు, బావగారు నిజంగా మా సుజాత చాలా గారాబంగా పెరిగింది, కొద్దిగా సూటిగా వ్యవహరించే మనస్తత్వం కలది, కాబట్టి ఎప్పుడైనా మమ్మల్ని కష్టపెట్టే విధంగా ప్రవర్తిస్తే కొంచెం పెద్ద మనసు చేసుకొని క్షమించి తనని జాగ్రత్తగా చూసుకోండి. సుజాత తల్లిదండ్రులను, అన్నయ్యను, నాయనమ్మను, ఇన్నాళ్ళు పెరిగిన ఇంటిని, ఊరిని, స్నేహితులను వదిలి వెళ్ళలేక ఏడుస్తూ ఉంటే సురేష్ ధైర్యం చెప్పి తనతో పాటు కారులో కూర్చోబెడతాడు. పెళ్లి వారందరూ ఎవరి కార్లలో వాళ్ళు బయలుదేరారు. సురేష్ మరియు సుజాత మాత్రం ప్రత్యేకంగా ముస్తాబు చేయించిన కారులో బయలుదేరారు. కారు వీధి చివరి వెళ్లేసరికి సుజాత, శంకరం, అతని భార్య రమేష్ అందరూ బాధపడుతూనే ఉన్నారు. శంకరం తల్లి, నాయనా శంకరం అలా బాధపడితే ఎలా చెప్పు, ఆడపిల్ల అన్నాక పెళ్లి చేయక తప్పదు, అత్తారింటికి పంపక తప్పదు అని సమాధానించింది. అందరూ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు. సుజాత, సురేష్ గృహప్రవేశానికి ఏర్పాట్లు చేశారు. ఇద్దరిని ఇంట్లోకి హారతి పట్టి ఒకరి పేర్లు ఇంకొకరు చెప్పే వరకు ఆట పట్టించి అప్పుడు లోపలికి ఆహ్వానించారు. సుజాత చేత అత్తగారు దేవుడి గదిలో దీపారాధన చేయించారు. సుజాత దేవుడికి దండం పెడుతూ స్వామిని వేడుకుంటోంది. స్వామి, కొత్త జీవితంలోకి అడుగు పెట్టాను, కొత్త మనుషులు, కొత్త వాతావరణం, అన్నీ కొత్త. ఈ కొత్త జీవితంలో నాకు తోడుగా నిలిచి నన్ను ముందుకు నడిపించు అని వేడుకుంది. సురేష్ కూడా సుజాతతో తన జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని వేడుకున్నాడు. మరుసటి రోజు వారి కార్యానికి పంతులు గారు ముహూర్తం నిర్ణయించారు. సురేష్ ఎంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తను ఎంతగానో అభిమానించే సుజాత తన భార్య కావటం, ఈ రేయి తనతో రసమయ జీవితాన్ని ఆరంభించటం సంతోషంతో సురేష్కు కాళ్ళు అస్సలు భూమి మీద నిలవటం లేదు. ఆనంద పారవశ్యంలో తేలిపోతున్నాడు. సాయంత్రం సురేష్ సుజాతల చేత పూజ చేయించి దంపతులకు తాంబూలాలు ఇప్పించి సురేష్ను గదిలోకి వెళ్ళమని సుజాతను పాల గ్లాస్తో వాళ్ళ గది ముందు విడిచిపెట్టారు ముత్తైదులు. సుజాత మెల్లగా తలుపు తీసుకుని వెళ్ళి గదిలో నించుంది. కిటికీలో నుండి పున్నమి చంద్రుని చూస్తూ ఊహల్లో ఉన్న సురేష్ తలుపు చప్పుడు విని వెనుకకు చూశాడు. తెల్లని పట్టు చీరకి ఎరుపు అంచుతో, నుదుటిన కళ్యాణ తిలకంతో, బుగ్గన చుక్కతో, తలనిండా మల్లెలతో, చేతి నిండా గాజులతో, కాళ్లకు పారాణి, దానిపైన అందలతో, చేతిలో వెండి పాల గ్లాసుతో, రతీదేవిని మరిపించే అందంతో తన మది తలుపులను తీయవచ్చిన సుజాతను అపూర్వమైన గంధర్వ కన్యగా ఊహించుకుంటూ దగ్గరకు వచ్చి సుజాతను ఆప్యాయంగా, సుతారంగా తన చేతులు పట్టుకుని తొలరేయి పాన్పు దగ్గరికి తీసుకొని వచ్చాడు. సుజాత సిగ్గుతో దించిన తల ఎత్తలేదు. సురేష్ చొరవతో పాల గ్లాసు వంక చూస్తూ ఇది నాకేనా అని క్రీగంటతో చూశాడు. అవును అంటూ చెప్పే లోపల సురేష్ ఆ పాల గ్లాసును తీసుకొని పక్కన పెట్టి సుజాత చుబుకాన్ని పట్టి లేపాడు. సుజాత సిగ్గుతో తల ఎత్తి సూటిగా సురేష్ కళ్ళలోకి చూడలేకపోతుంది. సురేష్ సుజాత ఇబ్బందిని అర్థం చేసుకుని తన పాన్పై కూర్చోబెట్టి తన మోకాళ్ళ మీద కూర్చొని ఒక ఎర్ర గులాబీని సుజాతకిస్తూ సుజీ ఐ లవ్ యూ అని అన్నాడు. సుజాత సిగ్గుతో ఉంటే అలా ఆరేయి గడిచింది. గాఢమైన నిద్రలేకి వెళ్ళిపోయారు ఇద్దరు. కింద నుండి పెద్ద పెద్ద కేకలు వినపడటంతో తుల్లిపడి నిద్రలేచారు కొత్త దంపతులు. సురేష్ వెంటనే కిందకు వచ్చాడు. సుజాత కాస్త ఫ్రెష్ అయి వచ్చేసరికి కింద సురేష్ అత్త, ఒరే సురేష్ చూసావా, మన పాడి ఆవు ఉన్నపలంగా జబ్బు పడింది, ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని సుజాత వైపు చూస్తూ దీర్ఘాలు తీయటం మొదలుపెట్టింది. సురేష్కు ఆవిడ మాటలు అర్థమై వెంటనే చూడత్తా, మనుషులకు, పశువులకు, పక్షులకు, ఆఖరికి చెట్లకు కూడా జబ్బు చేస్తుంది, ఇప్పుడు ఏం కొంప మునిగిందని ఇంత అరుపులు కేకలు వేస్తున్నావు అంటూ
మందలించేసరికి సురేష్ తల్లిదండ్రులు కూడా అదేంటిరా అలా అంటావు, అత్త ఏమందని కామధేనువు లాంటి పాడి ఆవు సడన్గా జబ్బు పడింది. ఆ ఆవు అంటే ఆవిడకి చాలా ఇష్టం, అందుకే అంతలా బాధపడింది. ఆవిడే కాదు నాకు కూడా చాలా బాధగా ఉంది అని సురేష్ వాళ్ళమ్మ వంత పాడేసరికి సురేష్ వెంటనే మీరెవరు దిగులు పడవద్దు, నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను, వచ్చి చూస్తాడు అని చెప్పి పాలేరును ఆవును చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. సుజాత కూడా సురేష్ వెనుక వెళ్ళింది. సురేష్ సుజాతతో సారీరా సుజీ, మా అత్త అలా అని ఉండకూడదు, దయచేసి బాధపడకు అని వేడుకున్నాడు. దానికి సుజాత చచ్చా అదేంటండి అలా అంటారు, నేను అర్థం చేసుకోగలను, మీరు బాధపడకండి అని వెళ్ళి స్నానం చేసి వచ్చి దేవుడికి నమస్కరించి భర్తకు కాఫీ ఇవ్వటం కోసం వంటింట్లోకి వెళ్ళింది. సుజాత అత్తగారు నువ్వెందుకు వచ్చావమ్మా, నేను పంపేదానిని కదా అంటే పర్వాలేదు అత్తయ్య, నేను తీసుకువెళ్తానని తానే స్వయంగా కాఫీ చేసి సురేష్కి తీసుకువెళ్ళి ఇచ్చింది. సుజాత కాఫీని సురేష్ ఆస్వాదిస్తూ వావ్ తాజ్ అన్నాడు. అయ్యా మరి అంత వద్దు, అది టీ కాదు కాఫీ అని అనగానే సురేష్ నాకు తెలుసు సుజీ, నేను అన్నది కూడా కాఫీ తాజ్మహల్ అంత అందంగా కమ్మగా రుచిగా ఉంది అని కన్నుగీటాడు. అతని చర్యకు సుజాత ఒక్కింత సిగ్గుతో తలదించుకుంది. రోజులు గడుస్తున్నాయి. 16 రోజుల పండగ వచ్చింది. నల్లపూసలు మార్చే కార్యక్రమం కోసం సుజాత అత్తగారు ఏర్పాట్లు చేశారు. ముత్తైదులు అందరూ వచ్చి కార్యక్రమం మొదలు పెడదాము అనుకునే లోపు సురేష్ వాళ్ళ అమ్మమ్మ కాలం చేసిందని కబురు వచ్చేసరికి అందరూ దిగ్భ్రాంతికి గురై 16 రోజుల పండగ కార్యక్రమానికి వాయిదా వేసి కొత్త దంపతులను మాత్రం మీరు అక్కడికి రాకూడదు అని చెప్పి మిగిలిన వారందరూ సురేష్ వాళ్ళ అమ్మమ్మ గారి ఊరికి బయలుదేరారు. ఆవిడకు సుమారు 75 ఏళ్ల వయసు, పైగా ఊపిరితిత్తుల వ్యాధితో చాలా రోజుల నుండి మంచం మీదనే ఉన్నారు. అందరూ ఆవిడ అంత్యక్రియలను పూర్తి చేసుకుని 3 రోజుల తర్వాత తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ 3 రోజులు సుజాత దిగులుతోనే ఉంది. సురేష్ ఎంత చెప్పినా నవ్వుతున్నట్లు నటించేది, కానీ మనసులో దిగులు మాత్రం తగ్గలేదు. ఏంటి ఇలా జరుగుతోంది అని మదన పడుతోంది. సురేష్ తల్లిదండ్రులు తిరిగి వచ్చారు, కానీ అప్పటి నుండి సుజాత అత్తగారు మాత్రం సుజాతతో చాలా తక్కువ మాట్లాడడం, ముభావంగా ఉండటం లాంటివి చేస్తున్నారు. ఇలా గడుస్తున్న సమయంలోనే ఒకరోజు అనుకోకుండా జబ్బుపడ్డ ఆవు చనిపోవటంతో అత్తగారికి వంటింట్లో మంట అంటుకొని కొద్దిగా ఒళ్ళు కాలడం జరిగిపోయాయి. ఇంకా అది మొదలు సురేష్ తప్ప మిగిలిన కుటుంబ సభ్యులెవరూ సుజాతతో మాట్లాడడం మానేశారు. అందరి దృష్టిలో సుజాత ఒక నష్టజాతకురాలని ముద్రపడిపోయింది. కానీ సురేష్ అంటే వాళ్ళకు చాలా ఇష్టం, అందుకే ఎక్కువగా ఏమీ అనలేక ఊరుకొనేవారు. సురేష్ మాత్రం ఇవన్నీ ఏవో చిన్న చిన్న ఇన్సిడెంట్స్, నువ్వు ఎక్కువ బాధపడకు అని సమాధానించేవాడు. లోపల మాత్రం ఎందుకు ఒకేసారి ఇలా జరుగుతున్నాయి అని మదన పడేవాడు. ఉన్నట్లుండి సురేష్ ఉద్యోగం పోయి సురేష్ తండ్రికి వ్యాపారంలో నష్టం రావటంతో సురేష్ చాలా డీలా పడిపోయాడు. తనను తాను సమాధానించుకొని ఎన్నిసార్లు ఉద్యోగ ప్రయత్నం చేసినా ఉద్యోగం దక్కలేదు. ఇంకా పూర్తిగా నిరాశలో కూరుకుపోయాడు. ఎవరితోనూ ఏమీ మాట్లాడేవాడు కాదు. గదికి అంకితమయ్యాడు. సుజాత ఎంత చెప్పినా తను మాత్రం సుజాత జాతకం వల్లే ఇలా అన్ని జరుగుతున్నాయని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. అంతే, ఇంకా సుజాతతో పూర్తిగా మాట్లాడడం మానేశాడు. కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. తన చేతితో మంచినీళ్ళు ఇచ్చినా తీసుకునేవాడు కాదు. ఇంకా అత్తగారు మామగారు సురేష్ వాళ్ళ అత్త సుజాతను పూర్తిగా నష్టజాతకురాలుగా చిత్రీకరించడం, పదే పదే సూటిపోటి మాటలతో తనను చిత్రవద చేయటం, సురేష్ సపోర్ట్ కూడా దూరం అవ్వటం సుజాతను బాగా కృంగదీశాయి. అసలు ఎప్పుడూ ధైర్యం కోల్పోని సుజాత సురేష్ తన పట్ల చూపిస్తున్న నిరాదరణతో మానసికంగా నలిగిపోయి నీరసించిపోయి ఒక జీవోత్సవంలా తయారైంది. చచ్చినా బ్రతికినా అత్తగారింట్లోనే తప్ప పుట్టింటికి తన వల్ల చెడ్డ పేరు రాకూడదని, నా దురదృష్టం ఇంకెవరికి అంటకూడదని ఊరి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అమ్మా సుజాత, వద్దు వద్దు, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు. నువ్వు నష్టజాతకురాలివి కాదు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మమ్మ. సుజాత చచ్చిపోవద్దు, ఈ తండ్రిని విడిచిపోవద్దు అమ్మా సుజాత అంటూ ఒక్క ఉదుటన లేచి కూర్చున్నాడు శంకరం. శంకరం భార్య కాంతం ఈ మాటలు విని ఏవండి ఏవండి ఏమైంది, ఇలా చూడండి అంటూ కుదిపి ముందు ఈ మంచినీళ్లు తాగండి అని నీళ్ల చెంబు శంకరానికి ఇచ్చింది. నీళ్లు కాదు కాంతం, సుజాత, మన సుజాత ఎక్కడ, నేను వెంటనే నా చిట్టి తల్లిని చూడాలి అని ఆయాస పడుతున్న వాడిని ఓదారుస్తూ ఏవండి ముందు ఈ నీళ్లు తాగండి, తర్వాత మాట్లాడదామని బలవంతంగా నీళ్లు తాగించి ఇప్పుడు చెప్పండి, ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు, మన సుజాతకి ఏమైందని మీరు కంగారు పడుతున్నారు, అది శుభ్రంగా వాళ్ళ నాయనమ్మ గదిలో ఆవిడకు తోడుగా పడుకుంది, మీరు ఎందుకు అంతలా వరగదీస్తున్నారు, ఏదైనా పిడకల వచ్చిందా అని అడిగింది.
శంకరం అవును కాంతం, నాకు చాలా చెడ్డ పీడ కల వచ్చింది. నా బంగారు తల్లి నన్ను వదిలిపోయినట్లు కల వచ్చింది. ముందు నన్ను సుజాతను చూసిరాని అని ఉన్న పలంగా తన తల్లి గదికి వచ్చాడు. ఆ గదిలో సుజాత ఒక మంచం మీద, తన తల్లి ఒక మంచం మీద హాయిగా నిద్రపోతున్నారు. శంకరం సుజాతను చూసి అమ్మయ్య రక్షించావు భగవంతుడా అని మనసులో శతకోటి వందనాలు సమర్పించుకున్నాడు. కొంచెం స్థిమితపడిన శంకరం, కాంతం పద మన గదికి వెళ్దామని తన తల్లి గది తలుపులు చప్పుడు కాకుండా నెమ్మదిగా వేసి తమ గదికి వెళ్ళిపోయారు. కాంతం అంది, ఇప్పుడు చెప్పండి ఏమైందని అంతలా కలవరించారు, అంతలా భయపడ్డారు అని అడిగింది. అప్పుడు శంకరం తనకు వచ్చిన కల మొత్తం వివరించడంతో కాంతం అంది, మీరు దిగులు పడకండి, ఈ పీడకలతో సుజాతకున్న కీడు తొలగిపోయింది. ఈ మధ్య మీకు దాని పెళ్లి మీద ధ్యాస పెరిగి చదువును మధ్యలో ఆపేద్దామనుకున్నారు. దాని కల నిజం కాదని, అది నిజంగానే బెంగతోనే ఉంది. కాకపోతే మీకు ఎదురుపడి చెప్పే ధైర్యం లేక దానిలో అదే సతమతం అవుతోంది. అయినా తెలియక అడుగుతాను, దాని వయసు ఎంతని మీరు ఊరికే అప్పుడే పెళ్ళి పెళ్ళి అని కలవరిస్తున్నారు? నిండా 17 ఏళ్ళు కూడా లేని దానికి పెళ్ళి ఏంటని నేను అత్తయ్య గారు కూడా అనుకున్నాము. కానీ మీరు ఎక్కడా పడనిచ్చేవారు కాదు మా మాట అని నిష్ఠూరపడింది. శంకరం అవును కాంతం, నీవు చెప్పింది నిజమే. ముందు పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి. అప్పుడే జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా తట్టుకొని నిలబడగలరు. నా చిట్టి తల్లి కోరిక మేరకు అది బాగా చదువుకొని అది కలలు కనే వ్యవసాయ రంగంలో గోల్డ్ మెడల్ వచ్చే వరకు దానికి పెళ్ళి అనను. మంచిది, మంచి నిర్ణయం తీసుకున్నారు అని కాంతమంది. ఇక పడుకుందామా అని అడగటంతో ఇద్దరు నిద్రకు ఉపక్రమించారు. శంకరం భార్య కాంతం అనుకున్నట్టుగానే సుజాత పెళ్లి విషయం ఇంక నిరవధికంగా వాయిదా వేసి తనను చదువులో బాగా ప్రోత్సహించారు. సుజాత కూడా చాలా చక్కగా చదివి మంచి మార్కులతోనే కాకుండా మంచి జ్ఞానంతో, పట్టుదలతో, కృషితో వ్యవసాయ రంగంలో PhD చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకుంది. ఎక్కడో ఖండాంతరాలలో కాకుండా తన సొంత ఊరిలో వ్యవసాయ క్షేత్రం నెలకొల్పి కొత్త వంగడాలు కనుగొని వాటిని విస్తరించే క్రమంలో సేంద్రియ పద్ధతుల్లో ఎక్కువ దిగుబడి, మంచి బలవర్ధకమైన, పౌష్టికమైన, స్వచ్ఛమైన ఆహార పంటలను పండించే విధానాలను తమ ఊరిలో మొదలుపెట్టించింది. మంచి ఫలితాలు రావటంలో ఇతర గ్రామాల రైతులు కూడా సుజాతను సంప్రదించటం, సలహాలు పాటించటం, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించటంతో సుజాత పేరు ఊరిలో మారుమ్రోగిపోయింది. ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకుంది. ఇవన్నీ చూసిన శంకరం ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లి మా అమ్మాయి సుజాత అని ఫంక్షన్కు వచ్చిన వాళ్లకు గర్వంగా చెప్పుకున్నాడు. శంకరం ఆనందానికి అవధులు లేవు. అందరూ సంతోషంతో కాలం గడుపుతున్నారు. ఒకరోజు సుజాతకి మంచి సంబంధం వచ్చింది. అప్పుడు భార్యతో ఇలా అన్నాడు, కాంతం అమ్మాయికి పెళ్లి చేసుకోవాలని ఉంటే నేను వాళ్ళతో మాట్లాడతాను, లేదంటే లేదు. నా బంగారు తల్లి మనసును మాత్రం కష్టపెట్టను. ఆడపిల్లకు పెళ్లి మాత్రమే జీవిత పరమావధి కాదు అని గుర్తించాను. కాబట్టి దాన్ని నొప్పించే పని ఇంకెప్పుడు చెయ్యను అని చెప్తాడు. భర్త మాటలు కాంతానికి చాలా ఆనందాన్నిచ్చాయి. సుజాత, శంకరం తల్లి, కొడుకు రమేష్ కూడా శంకరం నిర్ణయానికి సంతోషించారు. ఆనాటి నుండి శంకరం అందరి తల్లిదండ్రులను వేడుకుంటున్నాను చూడండి, ఆడపిల్లను సరైన రీతిలో పెంచి వాళ్ళ కలలకు ప్రోత్సాహాన్నిస్తే వాళ్ళు అన్ని రంగాలలో ముందుంటారు. ఒక ఝాన్సీలా, ఒక రుద్రమల, ఒక అనిబిసెంట్లా, ఒక ఇందరమ్మలా తయారవుతారు. కాబట్టి ఆడపిల్లను చిన్న చూపు చూడవద్దు, పెళ్లి అని వారి కలలను కూల్చవద్దు అని వేడుకుంటున్నాడు. ప్రతి ఇంట్లో శంకరం, కాంతం లాంటి తల్లిదండ్రులు ఉంటే ఆడపిల్లలు అనుకున్నది ఖచ్చితంగా సాధించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఇది జరగాలని మనం కూడా ఆశిద్దాం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.